నమస్తే స్వరాజ్ న్యూస్ కు స్వాగతం. అసెంబ్లీలో కులగణన సమీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కమలాపూర్ మండల కాంగ్రెస్ లీడర్లు కమలాపూర్లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలు వారు మాట్లాడారు. కార్యక్రమంలో మండల బీసీసీఎల్ అధ్యక్షులు కొండా రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేశిని ఐలయ్య, హుజూరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పొడేటి భిక్షపతి, హుజూరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ విష్ణుదాసు, వంశీధర్రావు, కమలాపూర్ జాతర కమిటీ చైర్మన్ అశోక్, అక్కినపల్లి భిక్షపతి, పోతిరెడ్డి ఓదేలు, కిన్నెర కృష్ణమూర్తి, దేశిని వీరయ్య, మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఆడేపు విజయ, రజిత పాల్గొన్నారు. సమీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మన పొన్నం ప్రభాకర్ గారికి మరియు వాటి తోటి మంత్రులందరికీ, రేవంత్ రెడ్డి గారికి, మరి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున గారికి, మా బీసీ సంఘాలు, మా బీసీ కుల సంఘాల తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. ఎందుకంటే గత 30 సంవత్సరాలు ఎప్పుడో 1990-91లో జరిగింది బీసీ గణాల సంఖ్య. అప్పటి రిజర్వేషన్ కొనసాగుతుంది తప్ప ఇప్పటివరకు బీసీలకు న్యాయం జరిగిన సంఘటన లేదు ఇద్దరు కూడా. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంచి చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లును ఏకాగ్రీవంగా నిన్న తీర్మానం చేసి ఆమోదించారు. అన్ని పక్షాలు ఆమోదించినందుకు అందరి తరఫున మా కాంగ్రెస్ పక్షాన అందరికి కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈ బీసీ కుల జనగణన తరఫున అందరికీ సామాజికంగా బీసీ కుల సంఘాలకు విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, మన ఆర్థిక పరంగా కానీ అందరికీ న్యాయం జరుగుతుందని మేము అందరం ఆశిస్తున్నాము. ఇది తొందర, ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్లో 150 కోట్లు కేటాయించారు. ఇంకా తక్కువ పడ్డా కానీ ఎన్నైనా వెనుక చేయాలని మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ప్రకటించాడు. దీన్ని వెనుక చేసేది లేదు. ఈ అందరికి బీసీ సంఘాలందరూ, బీసీ నాయకులకు, బీసీ కులాలకు అందరికీ న్యాయం జరుగుతుందని మేము తెలుపుతున్నాము. శాసనసభలో కులగణ సమీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు దుద్దిల శ్రీధర్ బాబు గారికి, సురేఖక్కకు మరియు సీతక్కకు అందరికీ బీసీ కులం పక్షాన అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ బీసీ కులగణనం ద్వారా సామాజిక కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ మరియు రాజకీయంగా కానీ అవకాశాలు మెరుగుపడతాయి. కావున ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి మరియు సీతక్క గారికి, అందరి మినిస్టర్లకు, ప్రతిపక్ష నాయకులకు ఏకగ్రీవ వాక్యతో తీర్మానం చేసినందుకు అన్ని బీసీల సంఘాలు, అందరూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మంచి శుభ పరిమాణం మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, మా మినిస్టర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.